మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం, మిథున్ రెడ్డి గారు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా బెయిల్ ప్రయత్నాలు చేయడం, సుప్రీంకోర్టుతో సహా ఇక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనపడుతోంది, ఇక్కడ కుట్రపూరితంగా మధ్య కుంభకోణం జరిగింది అనే దాని మీద మీకు బెయిల్ ఇవ్వడానికి సాధ్యపడదని చెప్పి సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ కావడం, దాని ద్వారా ఆయన అరెస్ట్ చేయడం, అదే రోజు ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేయడం, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా చేయటం ద్వారా, ఏది రాజ్ కేసిరెడ్డి ద్వారా, గోవిందప్ప బాలాజీ, విజయసాయి రెడ్డి గారి ద్వారా ఫైనల్గా ఈ మొత్తం ముడుపులు కిక్ బ్యాక్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరిని అని ఆ ఛార్జ్ షీట్లో 2 చోట్ల ప్రస్తావించడం బట్టి చూస్తే ఇప్పటికీ మీరు ఏం జరగలేదని చెప్తారా? అంటే మీరంటే మీరు కానీ కాదు, ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో మరి మీరే చెప్పాలి. ప్రభుత్వానికి సంబంధం ఏంటి? పాలసీ డ్రాఫ్ట్ చేసి వదిలేశారంట, కింద ఏదో జరిగితే ప్రభుత్వానికి ఏం సంబంధం అంటారు. మరి 305 పేజీల యొక్క ఛార్జ్ షీట్లో విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో అక్కడ కనపడుతుంటే 2 మోకాలకి బోడిగుంటికి లింక్ ఏంటి? మూడోది అన్నిటికన్నా ఘోరమైన కామెంట్ ఆయన చేసింది, సరే ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టేసామంటున్నారు, ఖర్చు పెట్టేశారు కదా, మరి ఎలా సీజ్ చేస్తారంటాడు ఏంటి ఆయన? అంటే ఒప్పుకుంటున్నాడా? 2 సీజ్ చేసింది ఏంటిది? పంచిపెట్టిన డబ్బును కాదు సీజ్ చేసింది, పంచిపెట్టడానికి వెళ్తున్నటువంటి ఒక ట్రక్కులోని డబ్బు 8.5 కోట్ల రూపాయలు. మిగిలింది వాళ్ళు పంచిపెట్టేశారు, అది వేరే విషయం, దాన్ని కదా సీజ్ చేసింది. అదేదో డబ్బు మా సొంత డబ్బు, జేబులో నుంచి డబ్బు, కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకున్నారు అని మాట్లాడటం సార్ ఎలా సమర్థించుకుంటారు సార్? ముందుగా సురేష్ గారు, మీకు టీవీ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి శుభ సాయంత్రం. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక అద్భుత కల్పన సార్. ఇప్పుడు అసలు స్కామ్ అనేది జరిగి ఉంటే నిజంగా 3,500 కోట్ల రూపాయలు చేతులు మారుంటే ఏ విధంగా మారినాయి, ఎవరి చేతుల నుంచి ఎవరి చేతులకు వెళ్ళాయి, ఫైనల్ గా 3,500 కోట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి అనేటువంటిది స్థితి ఏదైనటువంటి ఆధారాలు కనబరిచిందా? లేదు. ఇప్పుడు స్థితి యొక్క స్టాండ్ ఏంటి? ఈ విధంగా పలానోళ్ళు ఒక 2 మనుషులు కలిసి మాట్లాడారు, వాళ్ళు ఫోన్లో మాట్లాడారు, 13,000 కాల్స్ చేశారు, కొన్ని వేల కొద్ది వాట్సాప్ మెసేజ్లు చేశారు. ఈ వాట్సాప్ మెసేజ్లలో వాళ్ళిద్దరు పలానా దగ్గర పలానా హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఈ స్కామ్ జరిగింది అంటున్నారు. జస్ట్ ఊహ, బేతాడు కథ, ఊహ మాత్రమే. ఒక నిమిషం కాదు, విజయసాయి రెడ్డి గారు మీరే మాట్లాడుతారు. విజయసాయి రెడ్డి గారు, నేను ఈ కేసులో విజిల్ బ్లోయర్ లాంటి వాడిని, వాళ్ళు సగం బట్టలే చెప్పారు. నేను పూర్తిగా ఒక నిమిషం ఆ మీటింగ్లన్నీ ఆ లిక్కర్ పాలసీ రూపకల్పన అంతా నా ఇంట్లోనే జరిగిందని ఆయన క్లియర్ గా చెప్తుంటే మీరు అసలు అంతా అభూత కల్పన చెబుతుంటే ఇప్పుడు ఇది అభూత కల్పనే. మీరు నమ్మినా, నేను నమ్మినా, ఎవరు నమ్మకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని, లీడర్స్ ని, కార్యకర్తలను కాపాడడానికి ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ ని టార్గెట్ చేయడానికి వాడేటువంటి ఒక మత్తు పదార్థమే ఈ సిట్. ఈ సిట్ లో ఉన్నటువంటి నాయకులు, సిట్ లో ఉన్నటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారే కానీ, జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు వేస్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో కనీసం నిజాలు తెలిసిన తర్వాత మనం చెప్తామన్నటువంటి ఒక చిన్న ఉద్దేశం కూడా. అసలు వీళ్ళు రాసినటువంటి అన్ని పేజీల ఛార్జ్ షీట్ కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో సబ్మిట్ అయిన తర్వాత కోర్టు నుంచి మనం తీసుకోవాల్సిన పరిస్థితి రాజ్యాంగంలో ఉంది. కానీ ఈనాడు పేపర్కి, ఏబిఎన్కి కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఆ ఛార్జ్ షీట్ ఎన్ని పేజీలు ఉంది, ఆ ఛార్జ్ షీట్ ఉన్నటువంటి ఆంతర్యాలు ఇది అని చెప్పని సిట్ లో ఉన్నటువంటి ఆ యొక్క మెటీరియల్ ఈ 2 పేపర్లకి, ఈ 2 యాజమాన్యాలకి ఎత్తొచ్చింది అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాధాకృష్ణ గారు, ఈనాడు ఆ యాజమాన్యం అంతా కూడా ఒక కలపలుగా ఒక వ్యూహరచన చేసి ఒక ఛార్జ్ షీట్ ని రాసి అది సిట్ చేతిలో నుంచి మీరు హైకోర్టుకి, కోర్టుకి సబ్మిట్ చేయండి అనేటువంటి విధంగా ఉంది. కానీ ఈ సిట్ చేసినటువంటి ప్రక్రియ, ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి చేసేటువంటి ప్రక్రియ, ఇదంతా కూడా ఒక విధంగా చూస్తా ఉంటే ఈ విధంగా కనబడతాం. ఇది ప్రజలకు కూడా తెలుస్తా ఉంది.
ఇది ఏ విధంగా సిస్టమ్ వచ్చి బయటకు వచ్చింది పేపర్లకు అనేటువంటిది తెలుస్తాను మనందరం చెప్తాను. ఇప్పుడు ఏంది, ఫస్ట్ రాజకేశ్వర రెడ్డి దగ్గరికి వెళ్ళారు, రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళారు, విజయసాయి రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు, విజయసాయి రెడ్డి టీంలో మీటింగ్ పెట్టుకున్నారు. కాబట్టి ముడుపులు మారితేనే మిథున్ రెడ్డి కూడా మీటింగ్ లో ఉన్నాడు. కాబట్టి మిథున్ రెడ్డి కూడా ఎరికేయండి. ఇదంతా కూడా ఎవరు చేసినా కానీ ఈ డబ్బంతా 3,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చెప్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సంధించండి, జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రం సంధించండి అని చెప్పి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డిని ఇరికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, ఈ యొక్క స్కామ్ చేశాడు అనేటువంటి ప్రక్రియను క్రియేట్ చేయడానికి ఒక సిద్ధు పన్నాగం చంద్రబాబు నాయుడు అనేటువంటి పన్నాగం. ఒక విషయం చెప్తాను సార్, రాజకేశ్వర రెడ్డి ఎవరు? రాజకేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎవరు? సాక్షాత్తు గౌరవనీయులు మన మంత్రి గారు లోకేష్ గారికి అనున్న కాల్చరుడు, మన బినామీ. ఆయన మన ఉస్తా కేసులో కూడా, ఉస్తా భూమిలో కూడా 60 ఎకరాలు కూడా చిన్ని గారికి కట్టబెట్టినటువంటి ఒక సన్నివేశం ఉన్నటువంటిది. ఇటువంటి సన్నిహితం ఉన్నటువంటి ఒక చిన్ని అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క రాజకేశ్వర రెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ పార్ట్నర్స్. 2021, 22, 23లోనే రాజకేశ్వర రెడ్డి ఈ కేసీఆర్ చిన్ని ఎవరైతే ఎంపీ ఉన్నారు, విజయవాడ ఎంపీ, వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్. కాబట్టి మీకు అందరికి తెలిసిన విషయమే. యాక్చువల్లీ దీని ముడుపు మారైనటువంటి ఇషన్ వాయ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది, అదేవిధంగా ఇంకొకటి ట్రైడ్ ఇన్ఫ్రా అనేటువంటి ఎల్ఎల్పీ అనేటువంటి ఒక కంపెనీ. ఈ రెండూ కూడా ఈ యొక్క రాజకేశ్వర రెడ్డి అదేవిధంగా చిన్ని అనేటువంటి ఇద్దరు పేరుతో ఉండేటువంటిది, ఇద్దరు పార్ట్నర్షిప్ ఉండేటివి. ఈ రెండు కూడా ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయంటే జూబ్లీ హిల్స్ లో ఒకే అడ్రస్ లో రిజిస్టర్ అయ్యింది, ఒకే ఈమెయిల్ ఐడిని వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఏంటి రెండు కంపెనీలు కూడా. కాబట్టి ఇటువంటి రాజకేశ్వర రెడ్డి వైఎస్ఆర్ సిపితో ఎటువంటి సంబంధాలు కలిగి ఈ యొక్క స్కామ్ లో ఇరుక్కుంటాడు, ఈ స్కామ్ లో ఉంటాడు అనేటువంటిది చిత్తాధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, రాజకేశ్వర రెడ్డి స్కామ్ లో ఉంటే పార్ట్నర్ అయినటువంటి ఈ కేసులేని చిన్నికి ఈ స్కామ్ లో సంబంధం లేదా? పార్ట్నర్ అయినటువంటి కేసులేని చిన్నికి సంబంధం లేకుండా అవుతున్నాయి. ఎందుకంటే కేసులేని చిన్నికి ఖచ్చితంగా రాజకేశ్వర రెడ్డితో అంత సన్నిహిత సంబంధాలు బిజినెస్ లో ఉన్నప్పుడు, ఇంత పెద్ద స్కామ్ 3,500 కోట్లు స్కామ్ జరిగేటప్పుడు దాంట్లో సూత్రధారి పాత్రధారి రాజకేశ్వర రెడ్డి అయినప్పుడు కేసులేని చిన్ని మాత్రం ఈ విధంగా దానికి సంబంధం లేకుండా ఏ విధంగా ఉంటాడో చెప్పాల్సిన అవసరం ఈ యొక్క శిక్ష అధికారులకు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రాజకేశ్వర రెడ్డి ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు మనం ఇంకా నిగూఢంగా పోతే, మీరు టీసీపీ అనేటువంటి ఒక సంస్థ ఉంది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ. ఈ లిక్కర్ ని నియంత్రణ చేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఈ యొక్క లిక్కర్ ని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నియంత్రణ దగ్గరికి టీడీపీ నాయకులు 2021లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ చేస్తా ఉంది, ఈ విధంగా లిక్కర్ స్కామ్ లో చాలా కోట్లు ముడుపులు మారుతున్నాయనేటువంటి ఒక అభియోగాన్ని తీసుకెళ్లారు. వాళ్ళు సెప్టెంబర్ 19, 2022లో ఒక తీర్పు రిలీజ్ చేశారు. లేదు, డిస్టిలరీస్ దగ్గర కానీ వైఎస్ఆర్సీపీ ఈ యొక్క లిక్కర్ విధానంలో కానీ ఏ విధమైనటువంటి స్కామ్ జరగలేదు, ప్రజాపాలనగా చాలా ఓపెన్ గా ఈ యొక్క విధానం నడుస్తా ఉంది, దీంట్లో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేవు అని తీర్పిచ్చినటువంటి సందర్భం మనం ఈ సంవత్సరం గమనించాలి. ఈ సిసిబి కన్నా ఇప్పుడున్నటువంటి సిట్ అనేటువంటిది పెద్దలు కాదనేటువంటిది ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు, మీకు తెలుసు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ జరిగేటప్పుడే మసూద్ రెడ్డి గారు ఓకే సరే, అవన్నీ మాట్లాడదాం. సరే, అవన్నీ మాట్లాడదాం సార్. ఇప్పుడు నేను మీకు చదివి పెట్టాను కదా స్టార్టింగ్ లోనే, ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లక్షల కేసులు అమ్ముడైంది 2018-19 మధ్యలో, 23, 24, 22, 23 మధ్యలో ఎందుకని 5 కేసులు 7 కేసులు. ఇది ఒక నిమిషం కింగ్ ఫిషర్ అంటే ఈవెన్ లిక్కర్ అలవాటు లేని వాళ్ళకి కూడా, ఈవెన్ లిక్కర్ అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుసు. కింగ్ ఫిషర్ అనేది వరల్డ్ రినౌండ్ బీర్ బ్రాండ్, అది విజయ్ మాల్యా. అది కోటి పైన కేసులు అమ్ముడైనటువంటి 2018-19 కాలంలో 2023 టైంలోకి వచ్చేసరికి 11 లక్షల కేసులే. ఇక నేను ఆల్రెడీ చెప్పాను, ఏది మెక్డోవెల్ అయితే 22 లక్షలు అయితే కనుక 7 కేసులు, ఏది
అలాగే ఇంపీరియల్ బ్లూ అయితే 20 లక్షల కేసులు అయితే కనుక 2018-19 మధ్యలో 23 వచ్చేసరికి 5 కేసులు. అసలు ఏమైనా సంబంధం ఉందా? మరి దీన్ని ఎలా సమాధానం చెప్పుకుంటారండి? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి లిక్కర్ విధానానికి ఏపీలో మద్యం తాగే వాళ్ళందరూ సడన్ గా మీ ప్రభుత్వం రాగానే మెక్డోవెల్ లేకపోతే ఇంపీరియల్, కింగ్ ఫిషర్లు లేకపోతే బడ్వైజర్లు తాగే బ్రాండ్లన్నీ మానేసి మాకు ఇదిగో ఎప్పుడు వినటువంటి పేర్లు ఇవి కావాలి అని చెప్పేసి డిమాండ్ ఏమైనా పెట్టారా? అదే సార్, అదే దానికి వస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే లిక్కర్ లెస్ రాష్ట్రాన్ని చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి విధానం. అది అమలు పరచలేకపోయారు, లాస్ట్ గా వచ్చి అమలు పరచలేకపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయంలో ప్రజలు కొంచెం ఎదుర్కొ అడ్డంకాలు కలిగించినటువంటి వాస్తవం. ఎందుకంటే తాగాయినటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత ఎదుర్మించినటువంటి మాట వాస్తవం. అది నిజం, ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. 25 సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని అప్పులు తెచ్చుకున్నారు సార్. 25 సంవత్సరాలు, నెక్స్ట్ 25 సంవత్సరాలు మీరు మద్య నిషేధం గురించి మీరు మాట్లాడుతున్నారు. మద్య నిషేధం చేయాలన్న గొప్ప ఆలోచన మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదని చెప్పేసి మీరు సమర్థిస్తున్నారు. ఏం సార్, ఇప్పటి వరకు మీరు మాట్లాడి అన్ని విన్నాము, సరే వినాలని చెప్పేసి. మద్య నిషేధం చేయడం అనేటువంటిది ప్రాక్టికల్ గా ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మద్య నిషేధంలో ఇప్పుడు చూడండి, మద్య నిషేధంలో జగన్మోహన్ రెడ్డి పాలసీ ఓకే సార్, 2 నిమిషాలు సార్. మద్య నిషేధంలో జగన్మోహన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఊరు పేరు తెలియనటువంటి బ్రాండ్లు, అలాగే దానికి చెప్తున్నా సార్. మామూలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 20 డిస్టిలరీస్ లో 14 డిస్టిలరీస్ చూసి చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లైసెన్స్ ఇచ్చినట్టు, మిగతా 6 కూడా పాత ప్రభుత్వాలు, అంతకుముందున్నటువంటి రాజశేఖర ప్రభుత్వం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంతకుముందు కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం, అంతకుముందు ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిస్టిలరీస్ 6. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 14 డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇచ్చారు. కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిస్టిలరీ వాటిని హైజాక్ చేశారు. అవును, కొత్తగా ఏం తీసుకోవాలి, వాటిని హైజాక్ చేశారు. అంతే, హైజాక్ చేసి మేము చెప్పిన బ్రాండ్లు తయారు చేసి అమ్మితే మీకు బిజినెస్ ఉంటది. అదే సార్, అదే సార్, ఎందుకు సార్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ప్రమేయం లేదు. ఇంకొకటి సార్, లిక్కర్ స్కామ్ జరిగింది కాదని ఎవరన్నారు? వాటిని బెదిరించి కంట్రోల్లో తెచ్చుకొని మాకు కావాల్సిన బ్రాండ్లు తయారు చేసి ఇస్తే ఇవ్వండి, లేకపోండి. ఇదే కదా జరిగింది. మనం ఏమైనా మాట్లాడుతారు, బెదిరించాడు. నేను మాట్లాడటం సార్, నేను మాట్లాడేటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్న చెబుతున్నాను సార్. నేను నాకెక్కడ వస్తుంది, నాకెట్లా తెలుస్తుంది సార్? అది అదంతా ఛార్జ్ షీట్ లో ఉన్నది, ఛార్జ్ షీట్ లో ఉన్నది సార్. ఎవరిని నాకు ఇవ్వండి సార్, ఒక అవకాశం ఉంది. బెదిరించారు, జగన్మోహన్ గారు బెదిరించారంటున్నారు. బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ముడుపు వసూలు చేశారంటున్నారు. ఓకే, బెదిరించి ముడుపు వసూలు చేయాల్సినప్పుడు వాళ్ళకి మంచి క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ ఇవ్వాలా? 100 కేసులు అనేది 500 కేసులు ఇవ్వాలా పర్మిషన్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు లిక్కర్ ఎంత సప్లై అయింది, ఏ విధంగా ఎన్ని కోటర్లు అందులు పోయాయని చెప్పి మీరు డేటా తీస్తే ఇంచుమించుగా ఒక 70% పడిపోయి 30% పడిపోయి 70% మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ లో ఉన్నటువంటి సేల్స్ జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే ఆపాలన్నటువంటి ఉద్దేశం, లిక్కర్ ని ఆపాలన్నటువంటి ఉద్దేశం. 4,300 పైగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని, 40,000 లిక్కర్ షాపుల్ని, 40,000 పైగా ఉన్నటువంటి బెల్ట్ వాస్తవం షాపులను తగ్గించారు. ఎందుకని అవును, మనకి తప్ప మన జేబులో తప్ప ఆఖరి బెల్ట్ షాప్ వాడు కూడా 10 రూపాయలు తీసుకోవడానికి లేదు. అంతా ప్రతి రూపాయి మన జేబులోకి రావాలి. అసలు బెల్ట్ షాపులు కూడా బతకూడదు, తప్పే లేదు. రైట్ సార్. అదే సార్, బెల్ట్ షాపుల పాత్ర కూడా మన గవర్నమెంట్ ఎత్తితే ఇంకెందుకు, అక్కడ అదే కదా జరుగుతుంది. రైట్ సార్, సార్ చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదు.